నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం షేర్బావిగూడెంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామంలో ఓటర్లు 514 ఉన్నారు. 8 వార్డులున్నాయి. అంతకుముందు ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. నూతనంగా గ్రామ పంచాయతీ కావాలని బత్తుల అనంతరెడ్డి అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ నాయకులతో జిల్లా కలెక్టర్, మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులతో మాట్లాడి నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఎంతో పోరాటం చేసి తర్వాత గ్రామ పంచాయతీ తన హయాంలో నూతనంగా ఏర్పడిందని తన మాటలో తెలిపారు. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా అలివేలు ఇందిరమ్మ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆ గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేసి ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయని, ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బత్తుల అనంతరెడ్డి షేర్బావిగూడెం గ్రామస్తులు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అతను మాట్లాడుతూ ఎల్లారెడ్డిగూడెం నుంచి షేర్బావిగూడెంకు ప్రధానమైన రహదారి నిర్మిస్తానని, గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేసి గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు చేపట్టి మంచినీటి సదుపాయం, విద్య, వైద్యం, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి గ్రామాన్ని ముందుకు నడిపిస్తానని, తాను నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన బత్తుల అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసే కార్యక్రమాలు గ్రామ ప్రజలకు తెలిపారు. బత్తుల అనంతరెడ్డి, షేర్బావిగూడెం గ్రామం, ఏకగ్రీవమైన ఎన్నికైన రెండో సర్పంచ్ను. మా దగ్గర 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులకు గాను 4 వార్డులు కాంగ్రెస్, 4 వార్డులు టీఆర్ఎస్. నేను టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. అయితే పోయినసారి కూడా ఫస్ట్ ఇది రెండో ఎన్నిక. మాది కొత్త గ్రామ పంచాయతీ షేర్బావిగూడెం. ఒకటోసారి కూడా ఊళ్ళో కూడా రెండోదనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ సర్పంచే. ఇప్పుడు కూడా మళ్ళీ ఊళ్ళో గొడవలు ఉంటుందని మా మీద ఆదరణ చూపి జనాలు మేము గత సంవత్సరం నుండి ఊళ్ళో మంచి చెడులు నడుచుకుంటూ కొన్ని ఆర్థిక సహాయాలు చేసుకుంటూ కొంత రోడ్లకు మట్టి పోసుకుంటూ ఒక పొలాలు ఎండిపోతే పొలాలకు కూడా కాలువ నీళ్లు తీసి 100 నుంచి 200 ఎకరాలు నేను పాల్పెట్టడం జరిగింది. ముందుండి ఒక 2 కిలోమీటర్ల దూరం కూడా రోడ్డు మొత్తం గుంటలు పడితే గుంటలమయమైతే దాన్ని టోటల్గా మట్టి పోయించి లెవెల్ చేయించడం జరిగింది. దానికి నాపై అన్ని పార్టీలు ఆదరణ చూపి నేను పోటీ చేస్తే కూడా 100 నుంచి 150 మెజార్టీతో గెలవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అధికార పార్టీ కాంగ్రెస్ కూడా నాపై మొగ్గు చూపి నువ్వైతేనే ఊరుకు లాభం చేకూరుస్తావు, అందరికి పెద్ద మనిషి తరంగా ఉంటావు, ఊరికి ఒక పెద్ద మనిషి పెద్ద దిక్కు ఉంటావు, నువ్వే సర్పంచ్ ఉండు, మాకు ఉప సర్పంచ్ అని వాళ్ళు వేడుకోవడం జరిగింది. దానికి కూడా నేను అంగీకరించి సరే 50-60 ఓట్లకు ఒక వార్డు ఉంది కాబట్టి ఆ వార్డులో వార్డు సభ్యునికి ఎటోట్లు వేసారు. ఇప్పుడు ఓడిపోయినా గెలిచిన గొడవలు అయితే పంచాయతీ అయితే వద్దు, పంచాయతీ దారి వద్దనే ఉద్దేశంతో నేను అటు పోకుండా సరే ఒప్పుకోవడం జరిగింది. దానికి గ్రామ పెద్దలు కానీ అన్ని పార్టీల నాయకులు కానీ నా మీద దయ ఉంచి ఏకగ్రీవంగా సర్పంచ్ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో ఎలా ఉంది అభివృద్ధి? ఇప్పుడు మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు విలేజ్కి? గత సర్పంచ్ కూడా కొన్ని సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది, వాటర్ లైన్లు కూడా వేయడం జరిగింది. దాన్ని కూడా ఎంతో కొంత చేసిండు. ఇక మిగిలిన పనులు అంటే ఒకటి రోడ్డు ఈ షేర్బావిగూడెం నుంచి కొనపాగూడెం వరకు రోడ్డు బాగా దెబ్బతిని ఉంది. దాన్ని డాంబర్ రోడ్డు వేయాలని ఇప్పుడు అధికార పక్ష ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ విన్నవించి ఆ రోడ్డు నేర్పిస్తేందుకు నేను సర్వశక్తిలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మురికాల విషయం కొంత ఈ మురికి నీరు పోయి పొలాలలో పడుతుంది. ఆ పొలాలలో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పనిచేయడం కూడా జరిగింది, మట్టి పోసి దాన్ని 1 గుంట 2 గుంటల భూమి కొని ఇంకుడు గుంట చేసి ఆ మురికాల విషయాన్ని సత్ఫలితంగా సద్వినియోగం చేస్తానని మాటిస్తున్నాను. విలేజ్లో ప్రధానమైన షేర్బావిగూడెంలో విలేజ్లో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి? అక్కడ ప్రధాన సమస్య రోడ్డు సమస్య ఒకటి, ఈ మురికాల సమస్య ఒకటి. అదేవిధంగా విద్యుత్ దీపాలు కానీ వాటర్ లైన్లు కానీ కొంత చెత్త చెదారంతో ఉన్నాయి. వాటి కూడా క్లీన్ చేసి పరిష్కరించడానికి కృషి చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు కాబట్టి మీరు ఏకగ్రీవంగా ఎన్నికారు కాబట్టి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని తీసుకొస్తారు? ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మా ఊరికి 8 ఇండ్లు వచ్చినాయి. ఆ 8 ఇండ్లలో ఒకరు కట్టుకోలేదు, 7 కట్టుకుంటారు. అంటే 6 అక్కడ కట్టుకుంటున్నారు, 1 ఎల్లారెడ్డిగూడెంలో కట్టుకుంటారు, 7 ఇండ్లు కట్టుకుంటారు. మిగిలినవి కూడా రెండో విడత కూడా నేను ఎమ్మెల్యే గారు అధికార పక్షం కాకుండా ప్రతిపక్షమైన మాకు ఎమ్మెల్యే గారు కూడా దగ్గరనే ఉంటాడు కాబట్టి అతనితోటి మంచి విత్తనంతో ఉండి ఆయన కూడా దగ్గర తీసుకొని కొన్ని ఇళ్ళు
రాబట్టు కొరకు ఊరు కొరకు బావు కొరకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చే గవర్నమెంట్ ప్రతి ఫలాలు గ్రామ ప్రజలకు మీరు ఎలా అందిస్తారు? వచ్చిన నిధులు గ్రామ పంచాయతీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నీకు 15th ఫైనాన్స్ కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఉండదు. రాష్ట్రం ఏ గ్రామ పంచాయతీకి రావాల్సిన జనాభా ప్రాతిపదికన ప్రకారం అవి వస్తాయి కాబట్టి వాటిని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేస్తామని కోరుకుంటున్నాను.